తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని RG2 నాయకులు ఘనంగా నిర్వహించారు. మేరకు మంగళవారం ఐటింగ్ లైన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్లోని కార్యాలయం ఎదుట TBGKS ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి యూనియన్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 2014లో TRS ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి వరకు పెండింగ్లో ఉన్న 3400 మందికి ఒకే దఫా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత TBGKS యూనియన్దేనని, 1998లో అప్పుడున్న రాజకీయ జాతీయ కార్మిక సంఘాలు డిపెండెంట్ ఉద్యోగాలను కాలరాస్తే తిరిగి 2017లో కారుణ్య నియామకాలు తీసుకొచ్చిన ఘనత అప్పుడున్న TRS ప్రభుత్వం మరియు TBGKSదేనని, మ్యాచింగ్ గ్రాంట్, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 10 లక్షలు వడ్డీ లేని రుణాన్ని, 2 అదనపు PhDలను, ఉద్యోగస్తుల క్వార్టర్లలో ఫ్రీ AC కనెక్షన్, ఉద్యోగుల పిల్లలకు కంపెనీ హాస్పిటల్లో 2వ కాన్పు, ఇలాంటివి 70కి పైగా హక్కులను సాధించిన ఘనత TBGKSకు యూనియన్దేనని కొనియాడారు. ఇప్పుడున్న యూనియన్లు గెలిచిన యూనియన్ అని చెప్పుకుంటున్న AITC ఎన్నడూ లేని విధంగా ఉద్యోగస్తులను డిస్మిస్ చేయడం మరియు 150 మస్టర్లు చేయని ఉద్యోగస్తులకు ఛార్జ్ షీట్లు ఇవ్వడం, 5 సంవత్సరాల ట్రాన్స్ఫర్ పాలసీని కొత్తగా సర్క్యులర్ను తీసుకురావడం, అలాగే ఇప్పటి వరకు ఒక డంపర్ కానీ ఒక డోజర్ కానీ కొత్త మైన్స్ కానీ ప్రారంభించకుండా 6,000 కోట్లను ఇప్పుడున్న ప్రభుత్వం దారి మళ్లిస్తే గెలిచిన యూనియన్ రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుందని విమర్శించారు. రాబోయే యూనియన్ ఎలక్షన్లో TBGKS యూనియన్ను గెలిపించినట్లయితే ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి కార్మికుల పక్షాన పోరాడతామని అన్నారు. గతంలో జాతీయ సంఘాలు కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిన సందర్భంగా ఆ రోజు జయశంకర్ గారు వారి పిలుపు మేరకు, వారి ఆశయం మేరకు వారి చేతుల ద్వారా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2023 జనవరి 27న పురుడు పోసుకోవడం జరిగింది. 2003 పురుడు పోసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలకు ఎదుగుతూ మొదటిసారి 2003లో జూన్లో జరిగిన ఎలక్షన్లలో మొదటిసారిగా ఒక డివిజన్ గెలిచి సింగరేణి వ్యాప్తంగా మూడవ స్థానం సాధించడం జరిగింది. అలాగే 2007లో 3 డివిజన్లు గెలిచి 2వ స్థానం గెలుపడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా 2012లో గుర్తింపు సంఘంగా 5 డివిజన్లు గెలిచి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి ఎన్నో కార్మికులకు హక్కులు సాధించి పెట్టాం. అప్పటికి తెలంగాణ రాకముందు కూడా PME మస్టర్ అయితేంది, కార్మిక వర్గానికి యూనిఫామ్ అయితేంది, ఇలాంటి ఎన్నో హక్కులు సాధించి తద్వారా కార్మికుల మన్ననలు పొంది 2017లో గుర్తింపు సంఘంగా 9 డివిజన్లు గెలిచి ఎన్నో హక్కులు సాధించి పెట్టినాం. ఉదాహరణకు కార్మికుల తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం అయితేంది, 1% కరెంటు బిల్లు మాఫ్ అయితేంది, AC కనెక్షన్లు అయితేంది, 2 PHలు అయితేంది. అలాగే ముఖ్యంగా కార్య నియామకాలు 2018లో కేసీఆర్ హయాంలో ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి ఇవ్వడమే కాకుండా అంతకుముందు పెండింగ్ నియామకాలు 3,200 నియామకాలను ఒకటేసారి ఇవ్వడం జరిగింది. అలాగే తద్వారా కార్మిక వర్గానికి ఎన్నో లబ్ధి చేకూరింది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఇంక్రిమెంట్ కానీ సమ్మెలో సకల జనంలో సమ్మెలో పాల్గొన్న కార్మికులకు 35 రోజుల జీతం ఇవ్వడం అంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి సంఘం తెలంగాణ బొగ్గని సంఘం అప్పుడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక దాదాపు 2 గంటలు చెప్పినా కూడా ఒడవని సమస్యలు కార్మిక వర్గానికి చేసిన జరిగింది. అలాగే చాలా కోల్ ఇండియా లేని హక్కులను కూడా ఇక్కడ దాదాపు 20 వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కార్మిక సంఘాలు AITC కానీ INTC కానీ ఉన్న హక్కులే పొడగొడుతున్నాయి. ఉదాహరణకు మొన్న కారుణ్య మొడగొట్టిండ్రు. అలాగే మొన్న కూడా డిసెంబర్ 23 నాడు కూడా కార్మికులకు సింగరేణి డే కూడా రద్దు చేసే సందర్భం ఇప్పుడు మనం కార్మిక వర్గం చూస్తున్నది. ఇలాగే ఎన్నో హక్కులు మనం తీసుకొచ్చుకున్న హక్కులు కూడా పొడగొట్టి ఈ రోజు కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్న AITC INTCని రాబోయే ఎలక్షన్లో ఏ రోజైనా ఏ ఎలక్షన్ అయినా, అదే మున్సిపాలిటీ అయినా ఇంకేదైనా కూడా తప్పకుండా ఓడియాలని. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, తిరుపతి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి, హరిప్రసాద్, బొడ్డు రమేష్, దాసరి శ్రీనివాస్, వెంకటస్వామి, రాజారాం, రవితేజ, మార్క నరేష్, చంద్రశేఖర్, రౌతురాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.